హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఏంటి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది, ఎక్కడున్నామని చెప్పి అయితే అనుకుంటున్నారా? మేము వచ్చేసి 1 మంత్ బ్యాక్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అప్పుడు వచ్చేసి ఈ వీడియో అయితే నేనైతే షూట్ చేశాను. అంటే మా నాన్నమ్మ వాళ్ళది కిచెన్ టూర్ అయితే చేశాను. ప్లీజ్ చూసి అయితే నవ్వుకోకండి. అంటే పాత కాలంలో మన అమ్మమ్మలు, తాతమ్మలు, నాన్నమ్మలు ఉంటారు కదా, వాళ్ళున్న టైంలో అప్పుడు గ్యాస్ లేదు కదా, కట్టెల పొయ్యి మీదే వంట చేసుకునేవాళ్ళు. ఆ టైంలో ఎలా ఉండేది ఏంటి అన్నదైతే నేనైతే ఇప్పుడైతే చూపిస్తున్నాను. మా నాన్నమ్మ వాళ్ళైతే సింపుల్గా ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా వీడియో స్టార్ట్ అయ్యే ముందైతే ఒక చిన్న లైక్ అయితే కొట్టండి వీడియోకి, ఓకేనా? ఇంక ఇదంతా వచ్చేసి మా ప్లేసే. ఇంకా అమ్మ వాళ్ళు రీసెంట్గా అరటి మొక్కలు అయితే పెట్టారంట. అవి చక్కగా పెద్దయ్యాయి, అరటి గెలలేసి ఇంకా కాయలు అయితే మంచి కాసినాయి, పండ్లు కూడా అయిపోయినాయి, తినడం కూడా అయితే అయిపోయిందంట. ఇంకా ఈ వీడియో వచ్చేసి మేము ఈవినింగ్ 5కి అయితే షూట్ చేస్తున్నాము. చూసారా, మంచిగా సూర్యాస్తం కూడా అయితే అవుతూ ఉంది. ఇంకా చుట్టూతా గ్రీనరీనే చాలా బాగుంటుంది, అన్ని మొక్కలే. ఇంకా చెప్పాను కదా చాలా వీడియోస్లో అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల కొబ్బరి తోట ఉంటుందని చెప్పేసి. ఇంకా ఈవినింగ్ టైం ఇలా వచ్చి కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటే మైండ్కి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అలా గ్రీనరీలో కొంచెం అలా టైం స్పెండ్ చేయడం అంటేను. నేను వచ్చేసి ఇంకా వీడియో అండ్ ఆడియో రెండు కలిపి అయితే షూట్ చేశాను. కానీ మా పిల్లలిద్దరు సౌండ్స్ వల్ల వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తే మొత్తం డిస్టర్బెన్స్గా అయితే ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంక ఇది మొత్తం వచ్చేసి ఇంకా ఎంట్రన్స్. ఒకసారి అయితే మొత్తం లుక్ వేయండి, నేను తర్వాత ఒక్కో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మాది వచ్చేసి రేకుల ఇల్లు. ఇంకా మా ఇల్లుతో పాటు మా నాన్నమ్మ వాళ్ళకి కూడా ఒక రూమ్ అయితే మేమైతే వేసాము. కానీ వాళ్ళు పాతకాలం మనుషులు కదా, ఆ రేకుల ఇంట్లో వాళ్ళకైతే అంత కంఫర్ట్గా లేదంట. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు ఇలా చిన్న పూరిళ్ళు అయితే వేసుకున్నారు. మాది ఇదివరకు అయితే పూరిళ్ళే ఉండే, ఇంకా దాన్ని పడేసిన తర్వాత మేమైతే రేకులు అయితే వేసుకున్నాము. ఇంకా దాని నుంచి వచ్చిన వాసాలు ఇంకా తాటెక్లు ఇవన్నీ అయితే కలప మిగులుతుంది కదా, ఇంకా దాంతో వీళ్ళైతే ఇలా సింపుల్గా అయితే ఏర్పాటు చేసుకున్నారు. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇక వంట చేసుకోవడం, తినడం, వండడం అంతా దీంట్లోనే ఉండేవాళ్ళు. ఇక నైట్ మాత్రం అయితే ఇంకా ఆ ఇంట్లో అయితే ఉండేవాళ్ళు, ఎందుకంటే కొంచెం వర్షం వచ్చినా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. ఇంకా సమ్మర్ టైంలో అయితే మేము కూడా అయితే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఇందులోనైతే ఉండేవాళ్ళం. ఎందుకంటే మాది రేకులు కదా, రేకుల ఇంట్లో ఎంత వేడొస్తుందో తెలిసిందే కదా. మా పిల్లల ప్రెగ్నెన్సీ టైంలో అయితే నేనైతే ఆ కొబ్బరి తోటలోనే కూర్చునేదాన్ని, వేడికి తట్టుకోలేక కొంచెం చల్లగాలి వస్తుందని చెప్పేసి. ఇంకా మీరైతే చూసైతే నవ్వుకోవద్దు, చాలా సింపుల్గా ఉంటుంది. వీడియో కూడా అంత బాగా తీయడానికైతే అవ్వలేదు, ఎందుకంటే పిల్లలిద్దరూ మా వెనకాల తిరుగుతూ చాలా అయితే ఇసికించేశారు. అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే తీసేసాము. ఇంకా ఒక 6 మంత్స్ బ్యాక్ అయితే మా తాతయ్య అయితే ఎక్స్పైర్ అయ్యారు. ఇంకా అందుకని చెప్పేసి మేము ఇప్పుడు దీన్ని అంతగా అయితే యూస్ చేయట్లేదు. ఇంకా ఆయన ఉన్నప్పుడైతే ఫుల్గా ఇంకా అదంతా ఖాళీ లేకుండా ఉండేది సామాన్లతో. ఇంకా ఇప్పుడు నానమ్మ ఒక్కటే కదా, ఇంకా ఆమె అయితే మా దగ్గరే ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి దీన్ని మేమైతే యూస్ చేయట్లేదు. మేము వెళ్ళినప్పుడు పిల్లలకి ఇంకా స్నానాలకి వేడి నీళ్ళు కాయడం ఇంకా దానికైతే యూస్ చేస్తూ అయితే ఉంటాము. మా పిల్లలిద్దరు చూసారా, వాళ్ళ డాడీని అయితే అస్సలు అయితే వదలడం లేదు. ఇంకా మా తాత ఉన్నప్పుడైతే ఈ దొడ్డి నిండా కోళ్ళు తిరుగుతూనే ఉండే, ఎందుకంటే మొత్తం ఖాళీ ప్లేసే కదా. కోళ్ళనైతే చాలా పెంచేవాడు. ఇంక అందుకని చెప్పేసి ఎంట్రన్స్ లోనే వాటి కోసం కోళ్ళ గూడు అయితే చేపించి అక్కడ సిట్టింగ్ అయితే వేపించేశాడు. ఇంకా నైట్ టైం అయితే ఆ కోళ్ళ గూడులో అయితే కమ్మేసేవాళ్ళు, ఇంకా మార్నింగ్ అయితే వదిలేవాళ్ళు. ఎందుకంటే బయట కమ్మేస్తే మళ్ళీ కుక్కలు పీకేస్తాయేమని చెప్పేసి ఇంకా కోళ్ళ గూళ్ళు అయితే వేసేవాళ్ళు. ఇంకా ఆయన లేరు కదా, ఆయనతోనే మేమైతే ఇంకా కోళ్ళు కూడా అయితే ఎత్తేసాము. ఇంకా అందుకని చెప్పేసి ఇది పాడుపడిపోయినట్టు అయితే అయిపోయింది, ఖాళీగా అయితే ఉండింది. ఇంకా అలా వదిలేసాము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎంట్రన్స్కి అయితే తలుపు పెట్టారు కదా, ఈ తలుపు వచ్చేసి మా పాత ఇంటిది. ఇంకా దీనికైతే ఇలా సింపుల్గా అయితే యూస్ చేసుకున్నారు. ఇది అంత పర్మనెంట్గా అయితే ఏం కాదు, జస్ట్ తాత్కాలికంగా వీళ్ళు ఉండడానికి మాత్రమే సింపుల్గా వీళ్ళ చేతులతో వీళ్ళు స్వయంగా అయితే తయారు చేసుకున్నారు. నిజంగా ఈ ఇల్లు మొత్తం వీళ్ళ కష్టమే అని చెప్పి అయితే చెప్పొచ్చు. నిజంగా చెప్పడానికి చాలా సింపుల్గా చెప్తున్నాం, కానీ వీళ్ళైతే ఎన్ని రోజులు కష్టపడితేనే ఈ ఇల్లు అయితే ఇలా అయితే తయారయ్యింది. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా పై కప్పు కనిపిస్తుంది కదా, పూరింటికి కప్పు ఉంటుంది కదా, ఆ పైకప్పు తాటేకులతో కుట్టించింది మాత్రమే పని వాళ్ళని పెట్టయితే కుట్టించుకున్నారు. ఇంకా మిగతా ఈ చుట్టూతా అంతా వీళ్ళే ఇలా అయితే మంచిగా అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా చెప్పాను కదా చుట్టూతా దళ్ళు కట్టారని చెప్పేసి, ఆ దళ్ళుకి కావాల్సిన చిన్న చిన్న కర్రలన్నీ పొలానికి వెళ్ళి తీసుకొచ్చి అలా చుట్టూతా దళ్ళులా అయితే కట్టేశారు. ఇంకా మధ్యలో పిల్లర్లా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి తాడి చెట్టు, దాన్ని వచ్చేసి నిట్టాడని చెప్పి అయితే అంటారు. ఇంకా ఇంటికి మెయిన్ సపోర్ట్ అయితే నిట్టాడని చెప్పి అయితే అనుకోవచ్చు. ఇది వరకు పూరిళ్ళన్నీ ఆ నిట్టాడి మీద అయితే ఇంకా సపోర్ట్ అయితే తీసుకుని అయితే ఉండేవి, కానీ చుట్టూతో మట్టి గోడలు అయితే ఉండేవి, ఎందుకంటే ఎండ వాన లోపలికి పడకుండాను. ఇంకా ఆ పుల్లలన్నీ చాలా స్టోర్ చేసి పెట్టున్నారు చూసారా, ఎందుకంటే కట్టెల
కట్టెల పొయ్యి మీద వండుకోవడానికి మెయిన్‌గా కావాల్సింది ఇంకా పుల్లలే కదా! అందుకని చెప్పేసి చాలా పుల్లలు అండ్ అలాగే పిడకలు కూడా స్టోర్ చేసైతే పెట్టేసుకునేవాళ్ళు ఎప్పటికప్పుడు. ఇక వర్షంలో తడవకుండా ఇలా లోపలైతే పెట్టేసుకున్నారు. ఇక్కడొచ్చేసి మా నాన్నమ్మ చూసారా 2 పొయ్యిలైతే ఏసింది. జాయింట్ పొయ్యిలు తనే వేసింది ఇవన్నీను. ఇంకా చిన్న బొక్కలాగా కనిపిస్తుంది కదా! అదొచ్చేసి ఇంకా మనకైతే గ్యాస్ స్టవ్ దగ్గర విండో ఉంటది కదా! మొత్తం ఆవిరంతా బయటకు పోవడానికి ఇంకా అలా పొగ, ఆవిరి అంతా బయటకు పోవడానికన్నట్టు అలా చిన్న కన్నంలా అయితే చేసైతే ఇంకా పెట్టుకుంది. ఇంకా ఇప్పుడైతే మేము పిల్లలకి నీళ్లు కాయడానికి అండ్ అలాగే ఇంకా సంక్రాంతి పండగప్పుడు పిండి వంటలు చేసుకోవడానికైతే ఉపయోగిస్తున్నాము. ఇంకా వాళ్ళున్నప్పుడైతే ఇంకా మొత్తం వంట గింట అంతా ఇక్కడే చేసుకునేవాళ్ళు. ఇంకిప్పుడొచ్చేసి బీరువా చూపిస్తున్నాను కదా! ఇదొచ్చేసి హ్మ్. ఒక సైడొచ్చేసి మొత్తం ఇంకా ఉప్పు, కారం, పసుపులు సామాన్లుంటాయి కదా! అవి మొత్తం అయితే పెట్టుకునేవాళ్ళు. ఇంకో సైడొచ్చేసి అన్నం, కూర, పచ్చళ్ళు, పెరుగు ఇంకా అవన్నీ ఉంటాయి కదా! అవి మొత్తం ఈ సైడయితే పెట్టుకునేవాళ్ళు. ఇంకా దాని మీదొచ్చేసి ఇంకా ప్లేట్సు, గ్లాసులు అవన్నీ అయితే పెట్టుకునేవాళ్ళు. అప్పుడు మొత్తము నీట్‌గా ఉండేది. మంచిగా అయితే ఉండేది. ఇప్పుడు మేము యూజ్ చేయట్లేదు కదా! అందుకే ఇలా అయితే ఉంది. ఇంక మా నానమ్మ అయితే ఇంకా మంత్లీ శుభ్రంగా కింద అలికేసి ముగ్గులైతే అలా పెట్టేసైతే ఉంచుకుంటుంది. ఇంకా ఇది మా నానమ్మ వాళ్ళ కిచెన్ టూర్ సింపుల్‌గా అయితే చూపించాను. మీకెలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీ నానమ్మ వాళ్ళ, అమ్మ వాళ్ళ టైంలో మీరు కూడా ఇలాంటివి చూసారో లేదో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.